మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం చెప్పాను కదా ఇంతకుముందు ఆసిఫ్ వర్క్ చేసే ప్లేస్ కూడా చూపిస్తాను అని. ఆ లారీ క్యాబిన్ బ్లూ కలర్ ఉంది కదా, అక్కడ లారీ క్యాబిన్ నుంచి ఈ రోడ్ ద్వారా పరిగెత్తుకొని వస్తుంటే పోలీసులు అతన్ని చేస్తున్నారు. చేస్తున్న క్రమంలో ఇక్కడ ఆసిఫ్ వర్క్ స్టేషన్ ఉంది. ఇది వెల్డింగ్ షాప్, నాట్ ఎ మెకానిక్ షెడ్. అతను మెకానిక్ కాదు, ఏమీ కాదు. అతను వెల్డింగ్ షాప్ ఉంది, మెషినరీ వెల్డింగ్ చేస్తాడు. అక్కడి నుంచి రియాజ్ పరిగెత్తుకొని వస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకోమని అరిస్తే తను ఇక్కడ బండి గడుక్కుంటున్నాడంట. ఆసిఫ్ ఇక్కడ బండి గడుక్కుంటుంటే ఆ పనిని వదిలేసి వస్తున్న రియాజ్ని పట్టుకోవడం జరిగింది. సో ఆ పట్టుకుంటున్న క్రమంలోనే అతను తన చేతులు కట్ చేసి తనకు హామ్ చేసి వెళ్ళిపోబోతుంటే అతను పట్టుకోవడం వల్ల అండ్ పోలీసులు వచ్చే క్రమంలో అది కొంత గ్యాప్ అయింది, అతను దొరికిపోయిండు. సో ఇది తన వర్క్ స్టేషన్. ఇక్కడనే తను ఆసిఫ్ అనే వ్యక్తి వెల్డింగ్ వర్క్స్ చేస్తుంటాడు మెషినరీస్కి. ఇది ఒక వర్క్ స్టేషన్, వెల్డింగ్స్ మాత్రమే చేసే ఒక వర్క్ స్టేషన్. చూడండి, నిజం చెప్పాలంటే ఆ వర్క్ స్టేషన్ కొంచెం పెద్దగా ఉంది తన ఇంటికంటే అని చెప్పాలి. ఎందుకు అంటే ఇంట్లో అంతమంది ఉన్నప్పటికీ ఒక చిన్న ఇల్లు, నామినల్ ఒక మెకానిక్, ఒక వర్కర్, ఒక డే లేబర్గా పొద్దున్నుంచి సాయంత్రం కష్టపడే వ్యక్తి ఎట్లా ఉంటారు అనేది అతన్ని చూస్తే కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఆ స్టాండర్డ్ కమిటీ చెప్పినట్టు ఎలాంటి గ్యాంగ్స్టర్లు మెంబర్ కాదు. అతను ఏ ఇల్లీగల్ దొంగ నోట్ల పని, ఆ పని, ఈ పని ఏది చెయ్యట్లేదు. సో అతను ఒకటే అంటున్నాడు, నేను కూడా మీరు ఆ చనిపోయిన రియాజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెళ్ళి కలిసిండ్రు, నేను కూడా అదే మతము, నేను కూడా ముస్లింని, మరి నన్ను ఎందుకు నేను తప్పు చేసినోడిని కదా పట్టుకోమంటే పట్టుకున్నాను, నేను ఎట్లాంటి తప్పు చేయలేదు, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆసిఫ్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఆసిఫ్ బ్రదర్ ఉన్నాడు, సో మాట్లాడదాం. आपको मालूम है उस दिन आप था? मैं नहीं था उस दिन, मैं नहीं था उस दिन नहीं था। ऑलरेडी मंडे के दिन इन लोगों का साइड पे जाने का था, तो थोड़ा वर्क के वास्ते आके काम कर रहे थे इन लोग। वर्क काम करते करते उतने में कांस्टेबल साहब या पुलिस वाले कोई पुकारे गए थे, पकड़ो 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 बोलने थे। इन्हें उठा के सटेली रियाज को पकड़ लिया। वो रियाज कौन है सो नहीं मालूम, उन्हें कौन है बोलते चोर चोर बोलने से पकड़ लिया, उन्हें हाथों पे वार करके चलेगा। अभी ये गलत फहमी उठा रहे कि जाली नोटा का, गाड़ी का वो उठा रहे, उसके नाम पे साइकिल तक नहीं है, गाड़ी क्या रहेगा उसके नाम पे, उसके पास साइकिल तक नहीं है। तो आप नहीं थे उस दिन? हम लोग नहीं थे, कोई नहीं था उस दिन। తను చేసింది తప్పేమీ లేదు, అయినా తన తోటి వాళ్ళ నుంచి అతను సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అతను ఏం చెప్తున్నాడు, ఎలాంటి తప్పు లేదు చేసింది, ఆయన పని ఇది, రోజు వస్తాడు, తన పని ఏందో తను చేసుకుంటాడు, అట్లా ఏదో పిలిచినందుకు ఎందుకు ఇంత క్లారిటీగా ఇంత క్షుణ్ణంగా చూపిస్తూ చెప్పడం ఎందుకు జరుగుతుంది అంటే, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరి ఊహకు అందినట్టు వాళ్ళు చిత్రీకరించేస్తున్నారు, చెప్పేస్తున్నారు. కానీ నిజం జరిగింది ఏంటి, అతను చూసిన వ్యక్తి, అతను దెబ్బ పడిన వ్యక్తి, అతను ఇప్పటికీ అనుభవిస్తున్నాడు. ఆసిఫ్ చెప్పిండు అతనికి మాట్లాడడానికి కూడా ఎక్కువ పెయిన్ వస్తుందంట. అంటే బ్లడ్ బాగా పోవడం వల్ల, నేను అన్నాను మరి చేతికి దెబ్బ తగిలింది, నీకు మాట్లాడడానికి ఏంటి ఇబ్బంది అని అంటే, మేడం బ్లడ్ బాగా పోయింది, నాకు సర్జరీ అయింది, డాక్టర్ ఎక్కువ మాట్లాడడానికి కూడా మాట్లాడొద్దు అన్నాడు, అంతగా హామ్ అయిందో అని చెప్తున్నాను. యాక్చువల్గా అట్లా వర్క్ చేస్తున్నప్పుడు వచ్చి పట్టుకోమంటే పట్టుకున్నందుకు తనని టార్గెట్ చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అక్కడ కానిస్టేబుల్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఒక రకంగా బాధ అనుభవిస్తున్నారు. ఇటు రియాజ్ చేసింది తప్పు రియాజ్, కానీ ఫ్యామిలీ అనుభవిస్తుంది. ఇక్కడ ఆసిఫ్ చేసింది తన అంటే ఒక మనిషిగా తన కర్తవ్యాన్ని నిర్వహించిండని చెప్పాలి. అయినప్పటికీ ఆసిఫ్ ఫ్యామిలీ కూడా అనుభవించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ టార్గెట్ ఎందుకు అవుతున్నారు? మనం ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే మనం అది
రిటర్న్లో ఒక అప్రిషియేషన్ వస్తుంది. కానీ ఇక్కడ థ్రెటన్ ఉంది, చంపేస్తాము అన్న విషయంలో అట్లా బెదిరింపుగా మాట్లాడేసరికి వాళ్ళ తల్లి చాలా భయపడిపోతుంది. ఆసిఫ్ వాళ్ళ తల్లి, అరే ఏం చేసినాం మేము, మాకు ఎవరు, మా పెద్దలు వచ్చి కూడా ఎవరు మా పరిస్థితి చూడట్లేదు, మాకు సపోర్ట్గా ఉండట్లేదు, ఆ చనిపోయిన అతని ఫ్యామిలీకి వెళ్ళి మీరు డెసిషన్ ఎట్లా తీసుకుంటారు అని వాళ్ళు అదే ప్రశ్నిస్తున్నారు. మీకు అందుకే నేను ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, శుక్రవారం రాత్రి ప్రమోద్ని హత్య చేసిన తర్వాత వచ్చి ఇక్కడ ఆ క్యాబిన్లో తను దాక్కున్నట్టుగా తెలిసింది. ఆ రోజు రాత్రి ఇక్కడ ఉండి మళ్ళీ ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాడా, తన ప్లానింగ్ ఏంటి అనేది అది రియాజ్కే తెలియాలి. అయితే ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ హత్య జరిగిన చోటు నుంచి ఇక్కడికి 8 నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. సో అక్కడి నుంచి ఈ లారీ క్యాబిన్కు వచ్చి ఇందులో రాత్రంతా ఉండి పొద్దున అంటే 9-10 టీంలుగా విడిపోయి పోలీసులందరూ వెతకడం జరిగింది రియాజ్ కోసం. సో ఆ వెతికే క్రమంలో ఇక్కడ ఉన్నట్టుగా వాళ్ళకి సూచన అందింది. సో డ్రోన్ల సహాయం, పోలీసుల సహాయం ఇంతగా చూసుకుంటూ వెతుకుతున్నారు. అంటే ఇక్కడ ఇంకా కామెంట్స్ కూడా ఏమొచ్చినాయి అంటే, పోలీస్ చనిపోయాడు కాబట్టి ఇంత తొందరగా రియాక్షన్ అయింది, ఇంతగా సర్చ్ చేశారు అని. మనం నిజామాబాద్ పరిస్థితులు గమనిస్తున్నట్టయితే గత కొద్ది రోజులుగా చాలా మార్పు వచ్చింది అని చెప్పాలి. అంటే అర్ధరాత్రులు విచ్చలవిడిగా తిరగడంలో కావచ్చు, ట్రాఫిక్, ముఖ్యంగా ట్రాఫిక్ విషయంలో కావచ్చు, హెల్మెట్ ధరించే విషయంలో కావచ్చు, కొంతవరకు మార్పులు అయితే వచ్చినాయి పక్కాగా చెప్పాలి. సో ఇది మరి కామన్ పీపుల్కి జరిగితే ఇంత తొందరగా ఛేదించే వాళ్ళ అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. మనం దాని మీద ఏం మాట్లాడలేము. కానీ ఇక్కడ జరిగింది, ఒక డ్యూటీలో ఉన్న వ్యక్తిని మర్డర్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది అంటే ఇప్పుడు రేపొద్దున మళ్ళీ వీళ్ళే కామెంట్స్ పెడతారు, ఎవరైతే కామెంట్స్ పెట్టిరో మళ్ళీ వీళ్ళే కామెంట్ పెడతారు, ఏమని, పోలీస్కి జరిగితేనే దిక్కులేదు, ఇంకా సామాన్య జనాన్ని ఏం కాపాడతారు అనే టాపిక్ కూడా చెప్తారు. సో ఇక్కడ తను తలదాచుకోవడం జరిగింది. సో ఆ రోజు రాత్రి ఇక్కడ ఉన్నట్టుగా గమనించిన తర్వాత ఇక్కడ ఉన్నాడు అన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకు తెలిసింది. సో ఇక్కడి నుంచి పారిపోయే క్రమంలో అంటే పోలీసులు ఇటు నుంచి వచ్చిండ్రు. సో పోలీసులు వస్తున్నారు అని గమనించి తను ఇందులోంచి బయటకు వచ్చి అట్లా పారిపోవాలని చూసిండు. ఆసిఫ్ అనేటోడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా ఊరే, మాకు ఖాళీ ఆయనకు మాకు ఒక రోడ్డు 2 అడ్డమే అంతే ఇల్లు. వాళ్ళ ఫ్యామిలీ ఏంది, వాళ్ళ మొత్తం బయోడేటా ఏందని నాకు తెలుసు. చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడి 3 అన్నదమ్ముల వాళ్ళు, వాళ్ళ నాన్న చనిపోయిండు. ఇప్పుడు ఆ పిల్లగాడు కొద్దిగా ఈ షెడ్ వేసుకొని, ఈ బాకిలే షెడ్ కూడా కిరాయి పెట్టుకొని షెడ్ వేసుకొని కొద్దిగా సెట్ అయ్యే టైంలో ఆయన ఏదో పని చేసుకుంటుండే అయిపోయింది. ఈ రియాజు, ఈ ప్రమోద్ అంటే అసలు వాళ్ళకి రియాజు తెలియదు, నా ప్రమోద్ తెలియదు. అది కూడా ఇక్కడ ముంగట ఒకటి ఉంటుంది, ఆ క్రాస్లో రాంగ్ అయిన పొద్దున పూట ఆ రోజు కూడా సండే రోజు పొద్దున బండి కడుక్కోవడానికి మెకానిక్ పనికి వచ్చిండు. పంచాయన అక్కడికి వెళ్ళాలి, పోలీసు వాళ్ళు పట్టు అంటే ఆయన దొరకబట్టిండు. అప్పటికి వీడు రియాజ్ అని తెలియదు, వీడు దొంగ అని తెలియదు. ఆయనకు ఖాళీ పట్టిండ్రు, దొరకబట్టిండు. ఆయనకు కొట్టేసి ఈయన హాస్పిటల్కి వెళ్ళిపోయి పడుకున్నాడు. మేము మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి వెనకనే ఆయనకు బండి ముంగట మేము ఒక 2 బండ్లు వెనకలో ఉన్నాం. అది జరిగింది. తర్వాత సరే వంత అయిపోయింది. సెకండ్ ఇదేదో ఫైండింగ్ కమిటీ వచ్చింది చూడు, వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం అబద్ధమే, ఫేక్. అంతకుముందు ఆయనకు అరే ఆసిఫ్ మంచిగా చేసిర్రు, ఆసిఫ్ పట్టిర్రు అని అన్నోళ్ళే ఈ తర్వాత వచ్చేసి నీకు రియాజ్ తోటి సంబంధం ఉంది, ప్రమోద్ తోటి సంబంధం ఉంది అనేది మొత్తం చూట. ఆయనకు బండి అంటున్నారు. ఇప్పుడు ఆయన షెడ్ అయితే ఏముందో క్లియర్ కనబడుతుంది. ఆయన ఏముంది, గోదాంలలో ఇవి ప్యాడీ అవి పనిచేస్తారు. పోయి మెకానిక్ ఆయన వెల్డర్, ఎక్కడన్నా పోతే వెల్డింగ్ పని చేస్తాడు. అసొంటి అతన్ని తీసుకుపోయి మీరు దొంగ, రియాజ్కు సంబంధం ఉన్నది అనేది 100% తప్పు. ఇది మళ్ళీ ఒకటి, ఆయనకు యాక్టివ్ అంటున్నారు. ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు అయితే బండ్లు చెప్తారు కదా. అవును, అదొకటి. తను యాక్టివా బండి తనది, తను రికవరీలో భాగంగానే ఆసిఫ్ బండిని తీసుకుపోయిండు రియాజ్ అని చెప్తున్నారు. నేను అదే అంటున్నా మేడం. ఇప్పుడు రియాజ్ అనేటోడు చెప్తున్నాడు కదా అంటున్నారు, వాళ్ళు అంటున్నారు ఫైండింగ్ కమిటీ అనే. రియాజ్ అయితే ఎవరు చెప్పింది లేదా, చనిపోయిండు, వాళ్ళు చెప్పేది మాట అనేది. ఈ ఫైండింగ్ కమిటీ వాళ్ళు అయితే ఏమంటున్నారు, ఈ ఆసిఫ్ అతని దగ్గర బండి ఉంది అంటున్నారు. ఏ బండి ఏ కంపెనీలో ఉందో చెప్తారు కదా. ఇప్పుడు ఎన్ని ఫైనాన్స్లు ఉంటాయి, ఆయన ఏ ఫైనాన్స్లో తీసుకుంటూ ఆ ఫైనాన్స్ వాళ్ళ దగ్గరికి అది. ఇప్పుడు కూడా మేము
ఆసిఫ్ నుంచి కాదు, మేము ఊరలో మొత్తం దొరుకొని వస్తాం. ఆసిఫ్ ఏ బండి తీసుకున్నాడు అదొకటి. సరే ఫైనాన్స్ చేసారు అంటున్నారు, అది ఏ కంపెనీ ఫైనాన్స్ చేసిందో తెలుస్తుంది కదా. దొంగ నోట్లు అంటున్నారు, ఏవి దొంగ నోట్లు మరి ఏడున్నాయి? ఇప్పుడు వాళ్ళకన్నా తెలిసిన నోట్లు ఉన్నాయని ఏమైనా చెప్పిండా? ఎవరో చెప్పాగానే ఉట్టిగా ఆయన మీద బద్నాం లేపి, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ముగ్గురు వాళ్ళ ఇంటికి పోయి చూడండి. మనం ఇప్పుడు చూసే ఆయనను చూసి వాళ్ళ ఇంటి పరిస్థితి అంటే ఈ జరుగుతున్న ఏదైతే తప్పుడు ప్రచారం ఉందో దాన్ని చూపించే ప్రయత్నంగానే మొదట వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ నుంచి వాంటెడ్లీ షెడ్కి వచ్చి అసలు పరిస్థితి ఏంటి, ఎట్లా జరిగింది, అది మనం చెప్తుంది నిజమా కాదా కూడా తెలియాలి కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పిందైనా మేము చూపిస్తుందైనా ప్రజలకి అది నిజమా కాదా అనేది తెలియాలి అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం, షెడ్ చూడడం, వాళ్ళు రియాజ్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చి ఎట్లా జరిగింది అనేది కూడా మనం చూపిస్తున్నాం. సో ఈ స్టాండర్డ్ కమిటీ ఏదైతే చెప్తుందో మరి ప్రమోద్ ఎక్కడో చనిపోయిండు, అతన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసిండ్రు, రకరకాలుగా చెప్తున్నారు. సో మరి వాటికి వీళ్ళు ప్రూఫ్ ఇస్తలేరు, కరెక్టే. మరి పోలీసులు ప్రూఫ్ చూపిస్తలేరు. అతను రియాజ్ నడుచుకుంటూ పోవాలి, నడుచుకుంటూ పోయినట్టు ఎక్కడ చూపిస్తలేరు విజువల్స్లో. అంటే ఎందుకు వాళ్ళు మీ ముందు అంటే ప్రజల ముందుకి ప్రతి కేసుని తీసుకురారు కదా. వాళ్ళకి ఏం అవసరం అంటే ఇక్కడ కొంతమంది ఏం అడుగుతున్నారు అంటే మనకు చెప్పేవాళ్ళు ప్రజలకి ప్రతి కేసు గురించి డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. అన్ని కేసులతో పాటు ఇదొకటి. సో ఇది అని వాళ్ళు ఎందుకు బయట ఎగ్జిబిట్ చేసుకోవాలి పోలీసులు అనేది ఒకరు అడుగుతున్నారు. వీళ్ళు స్టాండర్డ్ కమిటీ వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఒకవేళ రియాజ్ బతికే ఉంటే చనిపోయినాకనే హాస్పిటల్కి తీసుకొచ్చిర్రు, అతన్ని ఎక్కడనో చంపి ఇక్కడికి తీసుకొచ్చి డ్రామా క్రియేట్ చేసిర్రు అని చెప్తున్నారు. సరే ఒక మాట ఈ మాటని పక్కన పెడితే వీళ్ళు చేసింది తప్పు, వీళ్ళు రాంగ్గా మిస్లీడ్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ అనేది చెప్తున్నారు. సో వాళ్ళు రాంగ్గా మిస్లీడ్ చేస్తున్నారు అంటే తప్పిది జరిగింది అని స్టాండర్డ్ కమిటీ కూడా ప్రూఫ్ చేయాలి కదా. ఇప్పుడు ఆసిఫ్ దొంగ నోట్లు అనేది మరి ఎక్కడ దొంగ నోట్లు కనిపించినాయి, అక్కడ ఎక్కడైనా ట్రాన్సాక్షన్లో ఎక్కడైనా ఉన్నాడా, సో ఉంటే పోలీసుల నోటీస్కి రాకుండా ఎలా ఉన్నాడు. ఇప్పుడు తను అడుగుతున్నట్టుగా అతని పేరు మీద బండి ఏదో ఒక, ఇప్పుడు ఏ ఫైనాన్స్ కంపెనీకి రియాజ్ వర్క్ చేస్తున్నాడో ఆ కంపెనీలో నా పేరు మీద చూపించండి అని ఆసిఫ్ చెప్తున్నాడు, తను కూడా అదే చెప్తున్నాడు. ఆసిఫ్ పేరు మీద బండి చూపియండి, చూపిస్తేనే కదా రికవరీకి వచ్చేది. సో అది ఇప్పుడు ఇక్కడ ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి. స్టాండర్డ్ కమిటీ చెప్తున్న దాంట్లో ఇది తప్పు, డిపార్ట్మెంట్ తప్పు అని చెప్తున్నారు. మరి తప్పు అని చెప్పినప్పుడు వాళ్ళు అయినా ప్రూఫ్ పెట్టాలి కదా. సో ఇప్పుడు ప్రమోద్ని ఎక్కడనో చంపి తీసుకొచ్చి ఇక్కడ వేసి డ్రామా క్రియేట్ చేసిర్రు అని చెప్తున్నారు. అది పోలీసుల పని, ప్రూఫ్ చేయాల్సింది అంటున్నారు. ఇప్పుడు మనం ఒకటి తప్పు అని చెప్తే మనం ఎవిడెన్స్ ఉంటే తప్పని చెప్తారు, లేదా ఆ తప్పుని తప్పు అని చెప్పడానికి కూడా మన దగ్గర ఇంకో ఎవిడెన్స్ ఉండాలి యాక్చువల్గా. సో ఇక్కడ స్టాండర్డ్ కమిటీ కూడా ఎలాంటి ప్రూఫ్ చూపించట్లేదు, ఎట్లాంటి సీసీటీవీ ఫుటేజ్ చూపించట్లేదు. అండ్ మోరోవర్ అసలు ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్ ఉన్నారో ఆసిఫ్, తనని కలవనే లేదు. కలవకుండానే తన మీద మొత్తం ఒక స్టోరీని క్రియేట్ చేసి పబ్లిక్ చేసిండ్రు. సో అది తనకి చాలా చాలా ప్రమాదంగా మారింది తనకి, తన కుటుంబానికి అని ఆసిఫ్ చెప్తున్నాడు.